మన చరిత్రకి మూల మార్గమైన మునిరామయ్య గారి దగ్గర నుంచి మరి కొత్తకోట రంగయ్య గారి దగ్గర నుంచి మహానుభావులు ఎంతోమందిని విద్యనేర్పి మన వృత్తిని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ పాఠశాలని నిర్మించి ఈరోజు కూడా నిరంతర అభివృద్ధి చెందేలాగా ఆ చేసిన మహానుభావులకి అందరూ కూడా ఒకసారి అభినందనలు దోహాలు వాళ్ళ మన దేవుడిగా మనం కొలుచుకుంటూ ఈ రోజున మన కులదేవుడైనటువంటి ధనవంతుని మన ఆరాధన దైవం కాకుండా మన దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా వెలుగు సాటి మన ధనవంతుని దేవుడిని మన ఇన్నాళ్ళ నుంచి కూడా పొలవకపోవడం చాలా బాధాకరం. కానీ ఈరోజు మన భారతీయ సంస్కృతి కాపాడడానికి మూలక్రమంగా నిలబడే నాయకుడు కులానికి చెందినటువంటి వారు మన ధనవంతుని దేవుడు. ఆయన్ని పొలవడానికి ఈ రోజున బీజేపీ పార్టీ ఆధారంగా చేసుకొని మన కులాన్ని అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటకు చేసుకొచ్చి వాళ్ళ అవకాశం చేయాలి, సాకారం చేయాలి, వాళ్ళకు ఉన్న గౌరవాన్ని వాళ్ళ దగ్గర నడిపించాలని చెప్పి బీజేపీ పార్టీ తీసుకోవాలి. మేమందరం కూడా దానికి అనుగుణంగా నడవాలని. ఎందుకంటే మనం చేసే వృత్తి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి భారత దేశానికి మూల స్తంభాలను మనవడం కాబట్టి మనల్నే ముందు నడిపించడానికి మన ప్రధానమంత్రి మోదీ గారు నిర్ణయించుకొని రాష్ట్రాలన్నింటినీ కూడా తెలియకొస్తున్నారు. దాన్ని మనం మన కుల గౌరవంగా, మన గౌరవంగా, మన జాతి గౌరవంగా, మన వృత్తి గౌరవంగా మనం ఆలోచించుకొని నడిపించడానికి నడుము కట్టి ప్రతి ఒక్కరు కూడా నడవాలి. ఎందుకంటే బతకడం ఎలాగైనా బతుకుతాం కాదు, మన వృత్తిలో మన గౌరవంగా బతకాలి. మన వృత్తిలో తరాలకి గుర్తుండేలాగా బతకాలి, సమాజంలో గౌరవింపబడే ఉండేలాగా బతకాలి అనే ఒక ఆశయాన్ని ప్రతి ఒక్కరిలో దృష్టిలో పెట్టుకుంది ముందుకు నడవాలని నేను మహానుభావులు నిర్మించిన ఈ పాఠశాలలో నాకు ఈ అవకాశం ఉంది. మరి మన గౌరవ సలహాదారు వినకొండ నాగరాజు గారు కావచ్చు, యాదవ్ శ్రీనివాసన్న గారు కావచ్చు, మరి కృష్ణ గారు కావచ్చు, మరి మొన్న నంది అవార్డ్స్ హెల్ప్ చేసినటువంటి ఈ చంద్రయాన్ గారు కావచ్చు, మరి మా గౌరవ అధ్యక్షులు దళపతిరావు గారు కావచ్చు, మరి గురురత్నం గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మహానుభావులు నుండి మరి మహిళమ్మ తల్లి మా తల్లి ఇవాళ అజయ్ మేడం గారు. నేను ఆడవాళ్ళంటే ఒకలా కాదు, వాళ్ళకి అవకాశం ఇస్తే మనుచుకోవడం కూడా వాళ్ళకి ఒకటే వాళ్ళ నాకు శక్తి లేదని కొంతమంది అమాయకుందనం ఓర్పుందనం మాట్లాడితే అది కాదని చెప్పినటువంటి మహిళా ప్రభుత్వానికి మన తరపున నిజం. ఎందుకంటే నేను దాన్ని రుజువు చేశాను. మన కర్ణం మల్లేశ్వర్ గారు భారతదేశానికి ప్రయత్నించింది 150 కోట్లు సాధించాల్సింది ఎంతో ఉంది, సాధిస్తారు వాళ్ళ అవకాశానికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా పిల్లలందరూ కూడా పట్టు సలహాలు వాళ్ళని చూసి 3 నుంచి 30 మంది 300 మంది ఆడపిల్లలు ప్రతి కులంలో కూడా ఆడవాళ్ళు ఆ వ్యవస్థ జరుగుతుంది, ఆ కులం పెరుగుతుంది, వాళ్ళు బలపడుతున్నారు అనేది మన రోజు మర్చిపోయి ఏదో వాకు ముందుంటుంది. మన ఆడవాళ్ళు మనం బయటకు మన అమాయకత్వం అనేది సాధిస్తున్నాను మనం. ఎందుకంటే ఇవాళ రెట్లు వాళ్ళ ఆడవాళ్ళు జరుగుతుంది, రాజకీయంగా జరుగుతుంది, రాజకీయాన్ని సాధిస్తున్నారు. అదేవిధంగా మార్పులు సాధన పెట్టి వాళ్ళు సాధిస్తున్నారు, రజుకుంటారు, ఆడపాప ఇద్దరు పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్థానాన్ని పొంది ఉన్నారు. మనం ఎందుకు ఇలా ఏర్పడి ఉన్నాం? మన చేసే వృత్తి ఎంత రెట్టిపోయింది, ఎంత విలువైంది అది తెలుసుకోలేకపోవడం, మర్చిపోవడం. దాన్ని సాధించుకోవడానికి
ఇది కలకపోవడం అది ఒక బాధాకారమైన ఇది ఎట్లా ప్రయాణించిన మన వృత్తిలో మన ఆటలు వాళ్ళ భార్య పట్ల పోకరంటే లేదండి వాళ్ళ పెళ్లి వాళ్ళ కంటే కూడా గౌరవంగా చూసుకుంటారు మన ఫ్యామిలీకి వీరికి గౌరవంగా పెట్టి వాళ్ళ ఆటలో వాళ్ళు వృత్తులు ఆడుతుంటే నా యాదతో సుఖం తీసుకుంటున్నాను అదే నేను వాళ్ళు ఇంట్లో పెట్టి బాబా బయట ఆడపిల్లల గౌరవం అనేది సాటి సంపద అందుకని గౌరవం దాంట్లో ఎవరు బాగా ఎవరు మద్దతు ఇబ్బంది ఏం లేదు 30,000 నుంచి 50,000 నుంచి లక్ష ఒక పాట పడితే ఆ లక్ష్యం తీసుకుంటున్నారు సుమా మతంలో పడేవారు మరి మనం కూడా అలా లక్ష్యం తీసుకోవచ్చు గౌరవంగా పడుతుంది బ్రహ్మాండంగా గౌరవం చేయాలని నేను నడిచినందుకు ఈ నడకలో ఈ సంఘానికి మనం ఎప్పుడు ఇలాంటి వాళ్ళు సహకరించి సలహాలు ఇచ్చేదానికి నేనేనా స్వార్థం పొందగలను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని స్థాపించడానికి నేనేమో ఒక పదవి పొందగలను ఒక పార్టీలో పనిచేయలేదు ఒక పార్టీ తర్వాత నేను నడుపుతాను ఏం పదవి చూసుకోవాలంటున్నారు ఈ గౌరవం కావాలి మన పల్లెటూరులో కాపు పట్టుకొని మనల్ని ఆ పుల్లకడ పంపించేవాళ్ళు చేతపట్టాలి భయపడితే బయటకు వెళ్ళిపోతాయి ఇంకా మార్చాలి లేకపోతే ఊళ్ళో కూడా ఇలాంటి బతుకురించి స్థాయికి ఊళ్ళు మెథడాలు అందరూ కూడా గౌరవం నడవాలి నా ఆశయానికి అనుగుణంగా నడుపుతున్నందుకు మీ అందరూ కూడా నడిపించి ఈ తిరుపతి నుంచి కూడా ఆ వెంకటేశ్వర ఆశయాలతో ముందు నడుపుతారని నడిపిస్తారు ఇదే మీరు చెప్పిన ముందు రత్నం గారు చెప్పారు పెద్ద మా కార్యక్రమం చేపించారని ఒక 5 వేల మంది 10 వేల మంది ఈ వాద్య కళాకారులు ఒక్కసారి సభ జరిగింది మన కళాకారులు పాత్రని కూడా చేర్చేయాలి నా లక్ష్యం నాకు తెలిసింది ఇవాళ డబ్బు కళాకారులు కూడా 3,000 4,000 కళాకారులు పిలిచినట్టున్నారు ఇవాళ మన కళాకారులకి ₹1 పిలిచిన పెట్టారు కళాకారులు కావాలంటే ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీ మనం ఉన్నావా లేవనేది కూడా చెప్పే నాయకులు పెట్టడం అది మేము ఉన్నాము వాద్య కళాకారులు ఉన్నాం ఇన్ని వేల మంది ఉన్నావు ఇన్ని లక్షల మంది ఉన్నావు మేము ఓటు వేస్తున్నావు అనేది ప్రభుత్వాన్ని తెలియపడితే నువ్వు అడిగితే తప్పచంట మన కళాకారులు పొందడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని ఈ సమావేశం మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మీ పాదాలు వందనాలు వచ్చి